జీవీఎల్ నరసింహరావు గారు ప్రస్తుతం పార్టీకి సంబంధించినటువంటి బలోపేతానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో మాట్లాడదాం. సార్, ఈరోజు సమావేశంలో ముఖ్యంగా ఏ అంశాలు చర్చించారు? పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించి ఎలా నిర్ణయాలు తీసుకున్నారు? భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. దేశంలో ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. 2014 తర్వాత ఒక సెప్టెంబర్ నెలలో ప్రారంభమైనటువంటి సదస్యత అభియాన్ అనే పేరుతో బీజేపీ సభ్యత్వం కార్యక్రమం జరుగుతోంది. 11.5 కోట్లకు పైగా ఇప్పటికే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం నమోదు చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దాదాపుగా 25 లక్షల మంది సభ్యులుగా కావడం జరిగింది. సో రానున్న కొద్ది వారాల్లో కింద స్థాయి నుంచి పోలింగ్ బూత్ స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీ సభ్యుల్ని అందరినీ కూడా వాళ్ళందరినీ మమేకం చేసి కమిటీలు ఏర్పాటు చేసి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయటం అన్న లక్ష్యంగా చేయటం జరుగుతుంది. ఇది జాతీయ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఒక సంఘటన సంబంధించినటువంటి ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి మీటింగ్ వల్ల ఇది వర్క్షాప్ లాంటిది చాలా చక్కగా జరిగింది. అన్ని జిల్లాల్లో కూడా ఉత్సాహంగా లోక్సభ ఎన్నికల్లో 3వసారి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రభుత్వంలో మరొకసారి ఏర్పాటు కావటం ఒక చారిత్రాత్మక ఇదైతే తీర్పు అయితే మహారాష్ట్ర, హర్యానా లాంటి రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుకు ఆస్కారం లేదు అని చెప్పిన చోట్ల కూడా 3వసారి అధికారంలోకి రావటం, అది కూడా బంపర్ మెజారిటీతో రావటం భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా ఒక బలాన్ని ఇచ్చేటువంటి ఒక అంశం. సో దేశవ్యాప్తంగా బలోపేతం చేసే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీని విస్తరించాలి అన్న లక్ష్యంతో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 2014లో పొత్తులో భాగంగా మీరు అధికారంలోకి వచ్చారు. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత 2024లో పొత్తులో భాగంగా వచ్చారు. సింగిల్గా భారతీయ జనతా పార్టీ ఎదగాలనుకుంటుందా? ఏ విధంగా సింగిల్గా భవిష్యత్తులో పోటీ చేసే అవకాశం లేదు? భారతీయ జనతా పార్టీ కూటమిలో ఇక్కడ ఎన్డీఏ కూటమిగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నాయి. పరస్పరం సహకరించుకుంటూ అద్భుతంగా ఇక్కడ పరిపాలన సాగిస్తోంది. కాకపోతే భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ. మా పార్టీని బలోపేతం చేసుకోవటం మా ముందున్నటువంటి ఒక లక్ష్యం. అది సంస్థాగతంగా నిర్మాణం చేసుకుంటూ కూటమిలో భాగంగా కొనసాగటమే భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఆలోచన. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా విమర్శలు చేస్తుంది. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు ఉన్నారు కాబట్టి ఈరోజు ఆదానితో జగన్ చేసుకున్న ఒప్పందాలు, సెకీ ఒప్పందాలు ఈ అన్నిటి గురించి మాట్లాడలేదని కామెంట్ చేస్తున్నారు. ఈ చూడండి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో నూకలు ఎప్పుడో చెల్లిపోయాయి. ఏదో ఒక అంశాలు లేవనెత్తి మరి మీడియాలో ఉండటం తప్పితే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కనుమరుగవుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో అడ్రస్ లేకుండా పోయింది. ఏవో ఒక అంశాలు లేవనెత్తి 4 కాలమ్స్లో పేపర్లో పబ్లిష్ చేసుకోవడం తప్పితే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ 0. భవిష్యత్తు ఈరోజు అధికారంలో ఉన్నది కూటమి, భవిష్యత్తు కూడా కూటమిదే. భారతీయ జనతా పార్టీ తమ వంతు బలోపేతం కావటం కోసం కృషి చేస్తూ ఉంటుంది. ఫైనల్ ఒకటి చెప్పండి, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత మొన్న ఎన్నికలప్పుడు ఈవీఎంలు గురించి మాట్లాడుకున్నారు. మళ్ళీ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంల ద్వారానే ప్రధాని గెలుస్తూ ఉన్నారు, రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందనే కామెంట్ మరోసారి బయట తీస్తున్నారు. ఇది సెలెక్టివ్ ఈ రకంగా మొన్న లోక్సభ ఎన్నికల్లో 100 స్థానాలు వాళ్ళకి ఎట్లా వచ్చాయి, మరి మాకు 400 స్థానాలు వస్తాయని అందరూ ఆశించారు. మాకు అంతకు మరి ఎందుకు తగ్గాయి? జమ్మూ కాశ్మీర్లో కానీ జార్ఖండ్లో కానీ బీజేపీ ఇతర పార్టీల అధికారంలోకి ఎలా వచ్చాయి? సో ఇవంతా కూడా కాంగ్రెస్ పార్టీ తమ లోపాలని తమ లోటుపాట్లని విమర్శించుకునే బదులుగా, వాటిని పరిశీలించే బదులుగా కేవలం ఇటువంటి వ్యాఖ్యలు చేసి తమ నైతిక బలాన్ని మళ్ళీ పొందాలని చెప్పి ఒక ప్రయత్నం తప్పితే, ఇది మోసపూరిత ప్రయత్నం తప్పితే వాస్తవం కాదు. ప్రజలు ఏ రాష్ట్రంలో ఇచ్చినా కూడా ఒక స్పష్టమైన ప్రజా తీర్పునిస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లోనే చూసుకుందాం, ఎటువంటి అద్భుతమైనటువంటి విజయాన్ని కూటమికి కట్టబెట్టారో. సో అలాగే హర్యానాలో గతంలో కంటే మాకు ఎక్కువ సీట్లు ఇచ్చి గెలిపించారు. మహారాష్ట్రలో ఊహించిన దానికంటే అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చారు. ఇది ప్రజల తీర్పు. మంచిగా పరిపాలిస్తాయి అనుకున్న పార్టీలకి పెద్ద ఎత్తున మరి సమర్థన తెలియజేస్తున్నారు. ఆ కోణంలోనే ఆంధ్రప్రదేశ్లో మహా విజయం కానీ కూటమికి
ఇక్కడ మరి మహారాష్ట్రలో బీజేపీ కూటమి గొప్ప విజయం కానీ ఆ ఖాతాలోనే వేయాల్సి ఉంటుంది. జగన్ కూడా ఈవీఎంలు వద్దు బ్యాలెట్లే ముద్దని ఆయన కూడా పదే పదే మాట్లాడుతున్నారు. ఈవీఎంల వెనకాల పెద్ద ఇష్యూ జరుగుతుంది, ఆయన పదే పదే మాట్లాడుతున్నారు. లేదు, ఎవరు కూడా ఈ విషయంలో రాజకీయ పూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు తప్పితే సీరియస్ వ్యాఖ్యలు చేయట్లా. మరి ఇవే ఈవీఎంలతో మరి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పెద్ద మెజారిటీ గెలుచుకొని 121 స్థానాలతో గెలుచుకొని వచ్చారు. అప్పుడు మరి ప్రతిపక్ష పార్టీలు ఇటువంటి విమర్శలు చేశాయి. ఓడిపోయిన వారు మాత్రమే ఇటువంటి వ్యాఖ్యలు చేయటం సబబు కాదు. ఒక రేషనల్ చర్చ ఉండాలి తప్పితే మేము ఓడిపోయిన చోట ఈవీఎంలు మాకు సహకరించలేదు, మేము గెలిచిన చోట మాకు న్యాయబద్ధంగా గెలిచామంటాం అన్నది అది ప్రజలు సీరియస్గా తీసుకునే అంశం కాదు. సో దీనికి సీరియస్ డిబేట్ ఉండాలి తప్పితే ఇటువంటి రాజకీయ వ్యాఖ్యలు సరికాదు. సార్, ఖచ్చితంగా ఇలాంటి ఈవీఎంలకు సంబంధించి బ్యాలెట్లకు సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని జీవీఎల్ చెప్తున్నారు. ఇవి చర్చ జరగాల్సిన అంశమే. కానీ ఓడిపోయిన తర్వాత ఈవీఎంల గురించి బ్యాలెట్ గురించి మాట్లాడడం 151 స్థానాలు వచ్చినప్పుడు జగన్ ఆ రోజు ఎందుకు బ్యాలెట్ గురించి మాట్లాడలేదని జీవీఎల్ క్వశ్చన్ చేస్తున్నారు. అంతేకాదు భారతీయ జనతా పార్టీని ఎదుగుదలను చూసి కాంగ్రెస్ పార్టీ ఓరవలేకపోతుంది. అందుకే ఎలాగోలా బలోపేతం అవ్వడానికి ఏదో ఒక ఇష్యూని హైలైట్ చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు జీవీ ఆంజనేయులు చెప్తున్నారు. జీవీ నరసింహరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్, RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.